హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మనం మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్ వివరాలు కూడా అందిస్తున్నాం. ఖచ్చితంగా ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మంచి అప్డేట్స్ అంతాయి. సో ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి త్వరలో ఆచార్య పోస్టుల భర్తీ, నెలలోపు నోటిఫికేషన్లు జారీ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. వీసీల నియామక నేపథ్యంలో మొదలు కానున్నటువంటి ప్రక్రియ. అసోసియేట్ ప్రొఫెసర్ల నుంచి ప్రొఫెసర్లకు గాను ప్రమోషన్లు. రాష్ట్రంలోని వర్సిటీల్లో 66% అధ్యాపక సిబ్బంది ఖాళీలు అంటూ ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో మనకు నిన్న రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో వీసీలను నియమిస్తూ మనకు నిన్నైతే ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో దానిలో ఉన్నటువంటి అధ్యాపక పోస్టులను కూడా భర్తీ చేసేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఇక్కడైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో త్వరలో ఆచార్య పోస్టులు భర్తీ కానున్నాయి. రాష్ట్రంలో 10 యూనివర్సిటీల్లో మనకు నిన్నైతే వీసీలను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే నిన్న మనకు ఆదివారం కొంతమంది వీసీలు బాధ్యతలు చేపట్టారు, కొంతమంది ఈరోజు సోమవారం బాధ్యతలు చేపడుతున్నారని చెప్పేసి ఇక్కడైతే ఉంది. అయితే యూనివర్సిటీలకు వీసీల నియామకం పూర్తయిన నేపథ్యంలో వర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి ఆచార్య పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే యూనివర్సిటీలకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్గా నియమించి ఉన్నందున వీసీల బాధ్యతలు తీసుకోగానే కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఆచార్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూడవచ్చు. అయితే మనకి ఇప్పటికే తెలిసినటువంటి విషయమే, యూనివర్సిటీలో మొత్తం 1061 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. గత 2 ఏళ్ల క్రితమే ఇందుకు సంబంధించినటువంటి అనుమతి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ వివిధ కారణాలతో నియామక ప్రక్రియ ప్రారంభం కాలేదు. అయితే ఇప్పుడు యూనివర్సిటీలకు సంబంధించిన వీసీల నియామకం జరిగినటువంటి ఈ నేపథ్యంలో భర్తీ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుందంటూ ఇక్కడ న్యూస్ చూడవచ్చు. అయితే ఈ ఆచార్య పోస్టుల భర్తీకి సంబంధించి యూనివర్సిటీల వారీగా నిర్వహిస్తారా, లేకపోతే కామన్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పరీక్షను నిర్వహించాలనేటువంటి దానిపైన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాకే దీన్ని బట్టి యూనివర్సిటీల్లో ఆచార్య పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది ప్రారంభమయ్యేటువంటి ఛాన్స్ ఉన్నట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు. అయితే ఇక్కడ మనకు యూనివర్సిటీలో ఉన్నటువంటి వివిధ ఖాళీల వివరాలు కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తం 1267 ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మంజూరు కాగా వాటిలో ప్రస్తుతం అయితే 422 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మరొక 845 పోస్టులు అయితే దానిలో భర్తీ కావాల్సిన అవసరం ఉంది. అండ్ నెక్స్ట్ అలాగే కేయూలో కనుక చూసుకుంటే 409 పోస్టులకు గాను 111 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 298 పోస్టులకు గాను 298 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా జేఎన్టీయూలో చూసినట్లయితే మొత్తం 410 పోస్టులు మంజూరు కాగా వాటిలో ప్రస్తుతం 178 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మరో 232 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లయితే ఇక్కడ ఉంది. అదేవిధంగా ఇంకా వేరే యూనివర్సిటీలకు సంబంధించిన ఖాళీల వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో టోటల్గా మొత్తం వివరాలు కనుక చూసుకుంటే 1061 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వీటికి సంబంధించి నెలలోపు నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే దీనిలో ఉండడం జరిగింది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు భరోసా సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఇది మనకు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. కాంట్రాక్ట్ ప్రాతిపదికన కొన్ని పోస్టులు అయితే ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించిన ప్రక్రియ అనేది చేపడుతున్నారు. సో ఇవన్నీ మనకు కాంట్రాక్చువల్ ప్రాతిపదికన నింపుతున్నారు. దీనిలో క్లినికల్ సైకాలజిస్ట్ మేల్ లేదా ఫీమేల్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా రిసెప్షనిస్ట్ ఫీమేల్ పోస్ట్ వచ్చేసి ఒకటి ఉంది, మరియు హెల్ప్ లైన్ ఆపరేటర్ ఫీమేల్ పోస్ట్ వచ్చేసి ఒకటి ఉంది. సో ఈ ఉద్యోగానికి తగిన అభ్యర్థులు నుండి భరోసా సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ దరఖాస్తులు కోరుతున్నట్లు ఇక్కడ ఒక పేపర్ ప్రకటన అయితే రావడం జరిగింది. సో దీనికోసం ఇక్కడ వాళ్ళ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు. ఇక్కడ భరోసా వెబ్సైట్కి సంబంధించిన లింక్ వెళ్తే మీకు అక్కడ దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది లభిస్తుంది. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, దీనికి సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే పూర్తి వివరాలు దానిలో అయితే ఉంటాయి. లాస్ట్ డేట్ అయితే మనకు నెక్స్ట్ మంత్ 5th వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం వీటికి సంబంధించి పీజీ అర్హత అయితే ఉంటుంది. కొన్ని పోస్టులకు డిగ్రీ కూడా ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. పీజీలో సైకాలజీ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో పూర్తి వివరాలకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఈ వెబ్సైట్కి వెళ్ళి అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందినటువంటి సికింద్రాబాద్లో ఉన్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఇక్కడ ఒక పేపర్ ప్రకటన మనం చూడవచ్చు. సో మొత్తం 96 పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. దీనిలో డాక్టర్స్ ఉన్నాయి, స్టాఫ్ నర్సు, హాస్పిటల్ అటెండెంట్ కావచ్చు, ఫార్మసిస్ట్, ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా ఇక్కడ మీకు ల్యాబ్ అసిస్టెంట్ కావచ్చు, అదేవిధంగా అటెండర్కి అయితే 10th క్లాస్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ ల్యాబ్ అసిస్టెంట్కి వచ్చేసి MLT ఉంటుంది.
బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఇక్కడ స్టాఫ్ నర్స్కు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో వీటికి సంబంధిత విభాగంలో ఈ పోస్టులకు ఈ ఎలిజిబిలిటీ ఉంటే మీరు వీటికి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ తేదీలు కూడా ఇక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ మంత్ 4th ఇంటర్వ్యూ తేదీలు అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించినటువంటి మీ యొక్క ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి బయోడేటాను ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మెయిల్ ఐడికి అయితే మీరు ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మీ యొక్క బయోడేటా దీనికైతే ఫార్వర్డ్ చేయండి. సో మే 29 అనేది లాస్ట్ డేట్గా ఇచ్చారు. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. అదే కాకుండా డిఆర్డిఎల్ హైదరాబాద్లో ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. దీని గురించి మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. అండ్ దీని గురించి కూడా లాస్ట్ ఈ రెండు నోటిఫికేషన్ గురించి అయితే నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. ఒకసారి చూడకుండా వాటిని ఒకసారి మీరు చూడండి. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ఇంటర్ పరీక్షలు పెట్టేందుకు రాష్ట్రాలు మొగ్గంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే జూన్ 1న నిర్ణయం. పరీక్షలపైన 2 ఆప్షన్లు ఇచ్చినటువంటి సిబిఎస్ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. మనం నిన్నటి న్యూస్ పేపర్లో అయితే చూసాము. సో దీనికి సంబంధించినటువంటి మీటింగ్ అనేది జరుగుతుందని చెప్పేసి నిన్నైతే ఒక మీటింగ్ జరగడం జరిగింది సెంట్రల్ మినిస్టర్ ఆధ్వర్యంలో. సో ఈ మీటింగ్లో దాదాపుగా సిబిఎస్ఈ 12వ క్లాస్ రాష్ట్రాల్లో ఉండేటువంటి ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు కావచ్చు ఎగ్జామ్స్ పైన రాష్ట్రాల మధ్య దాదాపుగా ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు. ఎగ్జామ్స్లు పెట్టేందుకే రాష్ట్రాలు మొగ్గు చూపుతున్నాయని చెప్పేసి ఆదివారం కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ చెప్పారు. సో ఎగ్జామ్స్లపై జూన్ 1న తుది నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తోటి పలు ప్రవేశ పరీక్షలకు ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈ సెకండ్ ఇయర్ పరీక్షలు పెట్టడానికే రాష్ట్ర ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయంటే ఇక్కడ ఓవరాల్గా అయితే మనం న్యూస్ చూడవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు జూన్ 1న అయితే వెలువరుస్తామని చెప్పేసి దీనిలో అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇంకా వివిధ ఇక్కడ ఎంఎస్సీ కోర్సులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒక జాబ్ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే మనకు స్టేట్ కోఆర్డినేట్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే ఇక్కడ జారీ చేశారు. ఇది వచ్చేసి మనకు భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖకు చెందినటువంటి న్యూఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ నుంచి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవి కూడా మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫిల్ చేస్తున్నారు. 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీతో పాటు సామాజిక సంబంధిత విషయాల్లో అనుభవం ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. 25 ఇయర్స్ మించకూడదు. 75,000 అయితే శాలరీ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. మే 31 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఆన్లైన్కి సంబంధించిన వెబ్సైట్ కూడా అక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కేఎంసీ రిమ్స్లో వైద్య పోస్టుల నియామకాలంటే ఒక న్యూస్ చూడవచ్చు. రాష్ట్రంలో కాకతీయ వైద్య కళాశాలకు అనుబంధంగా నెలకొల్పినటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆదిలాబాద్ రిమ్స్లో సేవలు అందించడానికి కొత్తగా 74 వైద్య పోస్టుల భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపిందంటే ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. ఇవన్నీ మనకు వైద్య విభాగానికి సంబంధించినటువంటి పోస్టులు. సో ఎవరికైనా ఎంబీబీఎస్ కానీ ఇంకా ఫర్దర్ క్వాలిఫికేషన్ వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటే మీరు వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే నేటి నుంచి పాలీసెట్ దరఖాస్తులు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. పాలిటెక్నికల్ అదేవిధంగా వ్యవసాయ అదేవిధంగా యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించేటువంటి టీఎస్ పాలీసెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ సోమవారం అంటే ఈ రోజు నుంచి అయితే ప్రారంభం కానుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. నెక్స్ట్ మంత్ 11th వరకు దీనికైతే మీరు దరఖాస్తులు చేసుకోవచ్చు. 100 రూపీస్ అనేటువంటిది ఎక్స్ట్రా ఫీజుతో కూడా వీటికి జూన్ 13 వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. యాక్చువల్గా ఫీజు వచ్చేసి 300 రూపీస్ అనేది ఉంటుంది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే జూన్ నెలాఖరులో ఇంటర్ పరీక్షలు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. తెలంగాణ ప్రభుత్వం యోచన. సో కరోనా తీవ్రత తగ్గితే జూన్ నెలాఖరులో ఇంటర్ ద్వితీయ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. కేంద్ర మంత్రులతో రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు అధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించినటువంటి ఈ నేపథ్యంలో ఒకవేళ కరోనా కనుక తగ్గితే జూన్ చివరిలో సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఇక్కడైతే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.